మనందరికీ ఇది జరిగే ఉంటుంది కదా. మనకొక మంచి ఐడియా కావాలి, అది కూడా అర్జెంటుగా అనుకున్నప్పుడు మాత్రం అస్సలు రాదు. మెదడు మొత్తం బ్లాంక్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే రిలాక్స్ అవుతామో అప్పుడు చూడండి, మెరుపులాంటి ఆలోచనలొచ్చేస్తాయి. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఈ క్రియేటివిటీ పారాడాక్స్ వెనుక ఉన్న అసలు విషయమేంటో ఈరోజు చూద్దాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. చాలా మందికి వాళ్ల బెస్ట్ ఐడియాస్ షవర్లో ఉన్నప్పుడే ఎందుకొస్తాయి, లేదా హాయిగా వాకింగ్కి వెళ్ళినప్పుడో, నిద్రలోకి జారుకుంటున్నప్పుడో ఎందుకు తడతాయి? సరదాగా అనిపించే ఈ ప్రశ్న వెనుక మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందనే ఓ పెద్ద సీక్రెటుంది. పదండి తెలుసుకుందాం. సరే, ముందుగా ప్రెషర్లో క్రియేటివిటీ సంగతేంటో చూద్దాం. టైం దగ్గర పడుతుందన్న ఒత్తిడి మన ఆలోచనల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ప్రెషర్లో ఆలోచించటం వేరు, క్రియేటివ్గా ఆలోచించటం వేరు. ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి చెయ్యాలి, టైం లేదు అన్న టెన్షన్ ఉంటుంది. అవును, ఆ ఒత్తిడి వల్ల అప్పటికప్పుడు ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. కానీ అది బెస్ట్ ఐడియా అయ్యుంటుందా? చాలాసార్లు కాదు. అదే రిలాక్స్డ్ మైండ్తో ఆలోచించినప్పుడు చూడండి, ఎలాంటి హద్దులు ఉండవు. అప్పుడే కదా మనకు బెస్ట్ ఐడియాలో వస్తాయి. అందుకే అంటారు, సమయం అపరిమితంగా అనిపించినప్పుడే మనసులోని అవకాశాలు కూడా అపరిమితంగా అనిపిస్తాయి. దీని అర్థం చాలా సింపుల్. మన క్రియేటివిటీకి అతిపెద్ద శత్రువు డెడ్లైన్ అనే భయం. ఆ భయం మన ఆలోచనా పరిధిని చాలా చిన్నదిగా చేసేస్తుంది. మరి బెస్ట్ ఐడియాలు రావాలంటే ఏం చేయాలి? దానికి సమాధానం మన బ్రెయిన్కి కొంచెం స్పేస్ ఇవ్వాలి, అంతే. క్రియేటివిటీకి కావలసిన ఆ మంచి వాతావరణాన్ని ఎలా సృష్టించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎక్స్పర్ట్స్ దీన్ని క్రియేటివ్ మోడ్ అంటారు. ఇది కిట్టతట్ట ఒక మెడిటేషన్ లాంటి స్టేట్ అన్నమాట. ఈ స్థితిలో మన బ్రెయిన్ రోజువారీ టెన్షన్లు, చింతలు అన్నింటినీ వదిలేసి కొత్త ఆలోచనల కోసం తలుపులు తెరుస్తుంది. కానీ ఈ మోడ్లోకి వెళ్లడం స్విచ్ వేసినంత ఈజీ కాదు. దానికి కొంచెం టైం, సరైన మోడ్ కావాలి. ఇంతకీ ఆ క్రియేటివ్ మోడ్లోకి వెళ్లడానికి ఎంత టైం పడుతుంది? రీసెర్చ్ ప్రకారం మన బ్రెయిన్ పూర్తిగా శాంతించి బయటి ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అవ్వడానికి కనీసం ఓ 15-20 నిమిషాలు పడుతుంది. ఆ 15-20 నిమిషాల తరువాతే మన మెదడు కొత్త ఐడియాలను క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. కాబట్టి మనం ఐడియాల కోసం కూర్చున్నప్పుడు ఆ మొదటి 20 నిమిషాలు వేస్ట్ అవుతున్నాయని అస్సలు అనుకోకూడదు. నిజానికి అది చాలా ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్. ఓకే, బ్రెయిన్కి టైం ఇవ్వడం ముఖ్యమని తెలిసింది. కానీ ఏ టైం ఇవ్వాలి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే అందరి బ్రెయిన్ ఒకేలా పనిచేయదు. అందుకే ఎవరికి ఏ సమయం సరైనదో తెలుసుకోవడంపై ఇప్పుడు ఫోకస్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. కొందరికి ఉదయాన్నే చాలా చురుకుగా ఉంటుంది, మరికొందరి బ్రెయిన్ రాత్రిపూట బాగా పనిచేస్తుంది. ఇందులో ఏది సరైంది, ఏది తప్పు అనేది లేదు. ఇక్కడ చూడండి, మార్నింగ్ పర్సన్స్ ఉదయాన్నే ప్రపంచం ఇంకా బిజీ అవ్వకముందే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు బెస్ట్గా ఆలోచిస్తారు. తమ క్రియేటివ్ పనిని పొద్దున్నే పూర్తి చేస్తారు. మరోవైపు ఈవినింగ్ పర్సన్స్ ఉంటారు. వాళ్లు రోజంతా మెల్లగా వార్మప్ అవుతారు. రాత్రి చీకటి పడి అంతా సైలెంట్గా ఉన్నప్పుడు వాళ్లకి బెస్ట్ ఐడియాలు వస్తాయి. రెండూ అద్భుతమైన పద్ధతులే. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మన గురించి మనం తెలుసుకోవడం. ఎవరి పీక్ టైం ఏదో వాళ్లు గుర్తించాలి. ఆ విలువైన సమయాన్ని అత్యంత ముఖ్యమైన ఆలోచనల కోసం వాడుకోవాలి. మిగతా రొటీన్ పనులు, మీటింగ్సు అవన్నీ వేరే టైంలో పెట్టుకోవచ్చు. ఇక చివరిగా, ఇంత బిజీ షెడ్యూల్లో ఆలోచించడానికి టైంని మళ్లీ ఎలా సంపాదించుకోవాలి? దీనికొక ప్రాక్టికల్ సొల్యూషన్ చూద్దాం. ఒకరి రోజు మొత్తం పనులతో కిక్కిరిసిపోయిందని చెప్పడానికి ఇవి కొన్ని వార్నింగ్ సైన్స్. మంచి ఐడియాలు కేవలం స్నానం చేస్తున్నప్పుడు లేదా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు మాత్రమే వస్తున్నాయంటే దాని అర్థం ఏదో తేడాగా ఉందని. దాని అర్థం ఒక్కటే, మీ రోజంతా టాస్కులు, మీటింగ్సు, టెన్షన్లతో ఎంతగా నిండిపోయిందంటే మీ బ్రెయిన్ తన ఫుల్ పొటెన్షియల్తో పనిచేయడానికి ఛాన్సే దొరకట్లేదు. అందుకే అది కేవలం రిలాక్స్ అయ్యే టైంలోనే తన పని మొదలుపెడుతోంది. అయితే దీనికోసం ఒక సింపుల్ 2 స్టెప్ సొల్యూషన్ ఉంది. 1. ఓ ప్రశాంతమైన చోటును వెతుక్కోవాలి. ఆఫీస్లోని ఓ చిన్న కాన్ఫరెన్స్ రూమ్ అయినా సరే. 2. మీ మైండ్లో తిరుగుతున్న ప్రతి ఒక్క ఆలోచనని, చేయాల్సిన పనుల లిస్ట్, టెన్షన్లు అన్నింటినీ ఒక పేపర్ మీద రాసేయండి. దీన్నే బ్రెయిన్ డంప్ అంటారు.
ఈ చిన్న పని ఏం చేస్తుందంటే మీ మెదడు మీద ఉన్న భారాన్ని మొత్తం తీసేస్తుంది. దాంతో కొత్త ఐడియాలు పుట్టడానికి అవసరమైన ఖాళీ స్థలం, ఆ మెంటల్ స్పేస్ క్రియేట్ అవుతుంది. నమ్మండి, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. కాబట్టి ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒక గొప్ప ఐడియాకు చోటు కల్పించడానికి మన షెడ్యూల్ నుండి మనం ఏ ఒక్క పనిని తీసేయగలం? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే క్రియేటివిటీకి సమయం కేటాయించడం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.